దిగుమతులపై 25% అదనపు సుంకాలు విధించారు ట్రంప్. భారత్పై అదనపు సుంకాలు, పెనాల్టీలు విధించడంతో పాటు రష్యా నుండి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అయితే భారత్, అమెరికా మధ్య ఇంతకు ముందు మంచి సంబంధాలే ఉండేవి. కానీ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక భారత్కు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇంతకు మోదీతో ట్రంప్కు ఎక్కడ చెడింది? మోదీ తన మిత్రుడని చెప్పే ట్రంప్ భారత్పై ఎందుకు పగబట్టారు? భారత్, అమెరికా మధ్య స్నేహానికి బెడిసికొట్టిన ప్రధాన కారణం ఏంటి? భారత్ దిగుమతులపై 25% అదనపు సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు, భారత్పై తన అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ మండిపడ్డారు. రష్యాకు వాణిజ్యంలో భారత్ సహకారం అందిస్తోందని ట్రంప్ ధ్వజమెత్తారు. రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్పై భారీగా సుంకాలు, అదనంగా పెనాల్టీలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా సుంకాలపై అధ్యయనం చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా సుంకాలు, ఆరోపణలపై దూకుడుగా కాకుండా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని భారత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ వైఖరి పాక్కు అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు భారత్లో ఆందోళనలను పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, భారత్ మధ్య దూరం పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ దిగుమతులపై 25% సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపనుంది. గత 3 దశాబ్దాల్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతమయ్యాయి. పలు విషయాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. అంతేకాదు, అంతర్జాతీయ వేదికపై ఒకే వాణిని వినిపించాయి. అయితే ఈ సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. గతంలో పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించారు ట్రంప్. మోదీని పొగడతలతో ముంచెత్తారు. అయితే ఇటీవల కాలంలో వారి స్నేహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. అందుకే ట్రంప్ భారత్ పట్ల ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. భారత్, అమెరికా వాణిజ్య చర్చల పట్ల ట్రంప్ నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల్లోకి అమెరికాకు ప్రవేశం కల్పించడానికి సంబంధించి సంధానకర్తలు అనేక రౌండ్ల చర్చలు జరిపారు. కానీ వాటిలో ఎటువంటి పురోగతి లేదు. ఈ క్రమంలో భారత దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ 25% అదనపు టారిఫ్ ప్రకటించారు. సుంకాలతో పాటు పెనాల్టీలు కూడా విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇతర వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహంతో భారత్పై టారిఫ్ మోత మోగించినట్లు తెలుస్తోంది. భారత్ కఠినమైన ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులపైన ట్రంప్ గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. రష్యాతో భారత్ సుదీర్ఘకాలంగా బంధం కొనసాగించడం కూడా భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి మరొక కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇదే విషయాన్ని భారత్పై సుంకాలు విధించిన సమయంలో ట్రంప్ చెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంటే భారత్, చైనాలు మాత్రం రష్యాకు అతిపెద్ద ఇంధన కొనుగోలుదారులుగా కొనసాగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని ట్రంప్ విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $68.7 బిలియన్ చేరుకుంది. భారత్ 35-40% ముడి చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. భారత్, అమెరికా మధ్య దూరం పెరగడానికి కారణాల్లో ఇది ఒకటని ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భారత్పై ట్రంప్ అదనపు సుంకాలు విధించడానికి బ్రిక్స్ కూటమి కూడా మరో కారణంగా తెలుస్తోంది. బ్రిక్స్ కూటమి దేశాలను అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైనవిగా ట్రంప్ చూస్తారు. బ్రిక్స్ కూటమిని గతంలో అమెరికా వ్యతిరేకిగా ట్రంప్ అభివర్ణించారు. డాలర్పై దాడి చేసేందుకు బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేశారని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో వ్యక్తిగత స్నేహం ఉందని, అయితే భారత్ ద్వంద్వ వైఖరిని సమర్థించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు. కానీ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసాలు, సుంకాలు ఇలా ప్రతిసారి భారత్కు ప్రతికూలంగా మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు ట్రంప్. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే 10 సార్లు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై పార్లమెంట్లో ప్రధాని మోదీ వివరణ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపాలని తనకు ఏ దేశాధినేత కూడా చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ పాతపాటే పాడుతుండడం ఆయన విఘ్నతకే వదిలేయాలి. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్పే ట్రంప్ భారత్, పాక్ యుద్ధం తానే ఆపానని 30 సార్లు ప్రకటించి
మోదీని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. యుద్ధం ఆపమని తనకు ఎవరో చెప్పలేదని పార్లమెంట్లో మోదీ ప్రకటించిన తర్వాత కూడా ట్రంప్ మళ్లీ అదే ప్రకటన చేయడం ఆయన వైఖరికి నిదర్శనం. స్వార్థం, స్వలాభం తప్ప రాజనీతిజ్ఞత లేని ట్రంప్ నమ్మదగ్గ వ్యక్తి కాదన్నది సుస్పష్టం. భారత్ ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో శరవేగంగా ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో కయ్యం భారత్కు అంత మంచిది కాదని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ ఎన్నిసార్లు భారత్ పాక్ యుద్ధం తానే ఆపరని ప్రకటన చేసినా, రష్యా భారత్లది డెడ్ ఎకానమీ అని హేళన చేసినా, భారత్తో తాము పెద్దగా వాణిజ్య లావాదేవీలు చేసిందేది లేదని వ్యాఖ్యానించినా వాటిపై వెంటనే స్పందించకుండా భారత్ సహనం వహిస్తోంది. భారత్కు సహజంగానే ఏ దేశంతోనూ శత్రుత్వం పెంచుకోవడం ఇష్టం ఉండదు. అలాంటిది అగ్రరాజ్యంతో కూడా అంత సులువుగా శత్రుత్వం పెంచుకోదనేది సుస్పష్టం. అయితే భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరును గమనిస్తున్న మోదీ సర్కార్ ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం తమ వంతు ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు. రష్యాతో భారత్ సుదీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగించడం, బ్రిక్స్ ద్వారా డాలర్పై దాడికి ప్రయత్నిస్తున్నారనే కారణం సహా భారతదేశ వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల్లోకి అమెరికాకు ప్రవేశం కల్పించకపోవడం వంటి కారణాలు భారత్, అమెరికా మధ్య దూరం పెంచుతున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.